రెడ్డి గారి ఆరోగ్యం సోషల్ మీడియాలో చాలా దారుణంగా సర్క్యులేట్ అవుతుంది. ఎస్పీ రెడ్డి గారు చనిపోయారని, కాంటినెంటల్ హాస్పిటల్ అని, కిడ్నీ ఫెయిల్యూర్ అని, లేదా హార్ట్ స్ట్రోక్ అని, ఇలాంటివన్నీ నేను ఇంకా చూడలే. కొన్ని చాలామంది తెలిసిన వాళ్ళంతా ఫోన్లు చేయడము, అడగాలనా వద్దా అని భయంతో అడగడము, ఎందుకంటే వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం మేము అన్నట్టు పాపం ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఆలోచించి అడుగుతున్నారు. నేను అక్కడికి సోషల్ మీడియాలో నా ఫేస్బుక్లో ప్లస్ వాట్సాప్లో చెప్పినాము. ఫస్ట్ బాగున్నారని చెప్పినాం, తర్వాత డీటెయిల్స్ కూడా చెప్పినాం. ఎస్పీ రెడ్డి గారు కేర్ బంజారా హిల్స్లో ఉన్నారు, వడదెబ్బ తగిలింది, డీహైడ్రేషన్, హీఈస్ గెటింగ్ ట్రీటెడ్ ఫర్ దిస్, దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పాను. మామూలుగా అయితే ఆరోగ్యం అనేది ఒక ప్రైవేట్ వ్యవహారం, ఎవరికి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఏం జరుగుతుంది ఎట్లా అనేది. ఇక్కడ ఏమంటే ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇది చెప్తున్నాం. అసలు చెప్పకుండా ఉంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక అబద్ధం 10 సార్లు చెప్తే అందరు నమ్మే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ క్లారిఫికేషన్ ఇచ్చాం. అయినా ఆపట్లేదు, అయినా ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాను. నేను హాస్పిటల్ పేరు కూడా చెప్పినాను. ఎవరైనా ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ కూడా అవసరంలా, పైన టాప్ కై నుంచి కింద అటెండర్ వరకు పోయి అడిగితే ఏదో ఒకటి ఎంతో కొంత సమాచారము చెప్తారు. ఇందాక కూడా ఒకరెవరో అడుగుతున్నారు, సార్ మీరు సన్ స్ట్రోక్ అంటున్నారు, కాదు హార్ట్ స్ట్రోక్ అంటే కదా. నాయన నేను ఇప్పుడు అబద్ధం చెప్తా, పురాణాల్లో కూడా ఎవరు ఉండరు ఇట్లా చనిపోయి 2-3 సార్లు బతికొచ్చేవాళ్ళు. ఇంత దారుణంగా ఒకటి రాజకీయ ప్రయోజనం ఇది స్ప్రెడ్ చేయడంలో, అంటే అతనికి ఓట్లు వేస్ట్ కాబట్టి మాకేంటి అని. ఇది నిజమా కాదా నాకు తెలియదు, నేను క్లిప్ చూడలేదు. ఒకవేళ నిజమైతే నిన్న అఖిలప్రియ గారు ఏదో మాట్లాడారు అని ఎక్కడో చూస్తాను సోషల్ మీడియాలో. అబద్ధం అయితే గుడ్, ఫైన్ అండ్ గుడ్, నిజమైతే అన్ఫార్చునేట్. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది ఆ పాప. ఓకే, ఎస్పీ రెడ్డి గారు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఆ ఓట్లు వేస్ట్ మాకేంటి, నాన్సెన్స్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎగ్జాంపుల్స్. ఆ పర్టికులర్ పాప ఎలక్షన్స్ సందర్భంగా ఏం జరిగిందో చెప్పదలుచుకోలేదు. ఓకే, ఆ పాప మాట్లాడుకుంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పినదంతా పక్కన పెట్టండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తాను. కమింగ్ బ్యాక్, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు, ఏం స్ప్రెడ్ చేస్తున్నారు అనేది చూస్తే బోత్. అంటే ఒకడెవడో స్టార్ట్ చేసినాడు అది నిప్పు పెట్టడం అంటారు చూడండి, దానికి ఇంకొకటి పెట్రోల్ ఒకటి డీజిల్ పోసి దాన్ని పెంచడం అంటారు. అండ్ పిచ్చి వాళ్ళు, ఎవరికి ప్రయోజనం వస్తుంది దీంట్లో, ఎవరికి ప్రయోజనం వస్తుంది? సపోజ్ ఎస్పీ రెడ్డి గారికి ఓట్లు ఏ పడతాయంటే టీడీపీ వాళ్ళు మోసం చేసినారు కాబట్టి టీడీపీ ఓట్లు కొన్ని చీలుతాయి అనేది వైసీపీ వాళ్ళ ఆనందం. ఎస్పీ రెడ్డి గారు వైసీపీ నుంచి గెలిచినారు కాబట్టి ఎస్పీ రెడ్డి గారు పడేవి వైసీపీ ఓట్లు, రైతుల ఓట్లని టీడీపీ వాళ్ళు. అరే పిచ్చోళ్ళారా, మీరు పొరపాటున ఇట్లా చేస్తే సింపతి ఎక్కువ, ఇంకా ఎక్కువ ఓట్లు మాకు పడవచ్చు. డోంట్ డూ దిస్. అబద్ధాలు ప్రచారం చేయొద్దు. ఇది నెంబర్ 1 టాపిక్. సో ఆ టాపిక్ ఈజ్ ఓవర్. నేను హాస్పిటల్ పేరు కూడా చెప్పినాను, ఇది విషయం చెప్పినాను. ఎవరు వెరిఫై చేసుకోగలరో వాళ్ళు పోయి వెరిఫై చేసుకోండి. దట్ ఈస్ నెంబర్ 2. కమింగ్ టు దిస్ ఎలక్షన్. సో ఒక పార్టీ సక్సెస్ఫుల్గా 1500 పంచింది, ఇంకో పార్టీ ఇంకా సగమే 1000 రూపాయలు ఏదో పంచింది, అది కూడా కింద మీద పడుతున్నారు. నాకున్న సమాచారం మీ అందరికి కూడా సమాచారం ఉంటుంది. సో వాళ్ళ గుంత వాళ్ళే జరుగుతున్నారు. మేమైతే క్లియర్గా ఎన్నికల ప్రచారంలోనే మీరు అందరు కూడా చూసింటారు, మేము ఇవ్వము అనేది చెప్పినాము. దానికే వీఆర్ స్టికింగ్. కమింగ్ టు అవర్ ఛాన్సెస్, డబ్బు ఇవ్వకముందు రోజు వరకు సర్వీస్ మేము కూడా మాకు చేసేవాళ్ళు న్యూట్రల్ వాళ్ళు ఉన్నారు. వీఆర్ ఇన్ ద బెస్ట్ పొజిషన్. టౌన్లో చాలా బాగుంది. రూరల్ ఏరియాస్లో వర్గాలు ఉంటాయి కాబట్టి రూరల్ ఏరియాస్లో నెగిటివ్లో ఉంది. మేము టౌన్లో చాలా బాగుంది. డబ్బు ఇచ్చినాక ఏ విధంగా మారిందో నాకు తెలియదు లాస్ట్ 2 డేస్లో. కానీ ఒక పార్టీ దారుణంగా ఫ్లాప్ కావడం అనేది మనీ డిస్ట్రిబ్యూషన్, ఐ బిలీవ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ ఛాన్సెస్. ఇది నా అసెస్మెంట్. దే గో టు 3rd place. దే మేడ్ ఎ బ్లండర్, పొరపాటు చేశారు. సో అది 2nd పాయింట్. 3rd పాయింట్, మీ అందరి ద్వారా అప్పీల్ ఏమంటే, ప్రజలందరూ స్మార్ట్. ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఏమి అనేది ఆలోచించి, ఎంపీ అభ్యర్థులు 3 ఇంపార్టెంట్ వాళ్ళు, ఎమ్మెల్యే అభ్యర్థులు 3 ఇంపార్టెంట్ వాళ్ళు. ఈ 3లో ఇన్నాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏముంది, ఇంక ముందు ఏం చేయబోతున్నారు, ఎట్లాంటి వాళ్ళు, బోత్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఆలోచించి ప్రజలు వేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మనీ ఈజ్ నాట్ దాట్ బిగ్ ఎ ఫ్యాక్టర్. అంత పెద్ద ఫ్యాక్టర్ కాదు, అందరూ ఊహించుకుంటున్నంత ఫ్యాక్టర్ కాదు అనేది మా ప్రగాఢ విశ్వాసం.
సో మాకు గెలుపు పైన చాలా నమ్మకం. నంద్యాల టౌన్లో నేను చేసిన ప్రచారం బయట నాకు తెలియదు. టౌన్లో పోతుంటే ఎవడైనా కానీ ఎస్పీ రెడ్డికి ఒక ఓటు అంటున్నారు. ఎవడైనా కానీ అంటే దట్ డజంట్ మీన్ వాళ్ళు నాకు ఓటు వేయరని కాదు. ఎస్పీ రెడ్డికి ఉన్న రికగ్నిషన్ ఇంత, నాకున్న రికగ్నిషన్ ఇంత. ఎస్పీ రెడ్డిది ఆలోచించకుండా వేస్తాము అనేది ఉద్దేశం. ఎమ్మెల్యేది వచ్చేసి అగైన్ దే థింక్ అనేది. సో వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ విన్నింగ్ ఛాన్సెస్. ఇది మర్చిపోయిన లాస్ట్ మాట తమాషా. నేను రోజు అడుగుతాను ప్రచారం ఇదేంటి బహిరంగ చర్చకి రండి, బహిరంగ చర్చకి రండి అని. నిన్న సాయంత్రం ఒకతను తీసుకున్నట్టున్నాడు ఆ ఛాలెంజ్. ఇంకా లేట్ అయింది, నిన్న సాయంత్రం వరకు టైం ఉంది. శిల్పారావు ఏమో బహిరంగ చర్చకు సిద్ధము అని అన్నాడు. ఇంకెప్పుడు సిద్ధం? ఈరోజు పొద్దున్న చూసినాను న్యూస్లో. అది ఒక రోజు ముందు చెప్పినా కూడా మీ అందరి సమక్షంలో వీ వుడ్ హ్యావ్ డన్ దట్. ఒక ఆపర్చునిటీ మిస్ అయింది. మీరైనా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టింటే బాగుండు ఒకసారి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో ఇది చెప్పడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. థ్యాంక్ యూ.